నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రీల్స్ చూసినా కోయారే కోయ్ కోయ్ సాంగ్ అనేది బాగా ట్రెండ్ అయింది. మరోవైపు 2024లో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది, ఒక బెంచ్ మార్క్గా కూడా అయింది. సో ఇప్పుడు ఈ పాటను ఒరిజినల్గా పాడినటువంటి పాస్టర్ మీసాల గురప్ప, ఈయన గురించి ప్రస్తుతం అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం కోయ్ కోయ్ సాంగ్ పాడిన మీసాల గురప్ప అలియాస్ క్రీసు దాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మొట్టమొదటిసారిగా ఎవరు చేయనటువంటి ప్రయత్నం, అట్లాగే ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మొట్టమొదటిసారిగా హ్యాష్ ట్యాగ్ వేదిక ద్వారా క్రీసు దాసు అట్లాగే మీసాల గురప్ప గారిని మనం తీసుకొస్తున్నాం, మీకు పరిచయం చేయబోతున్నాం. స్పెషల్ గెస్ట్గా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, వెల్కమ్ చేద్దాం. నమస్తే మీసాల గురప్ప గారు. నమస్తే రాజేష్ గారు, మీతో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ జాతి కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఈ 2025 సంవత్సరంలో ఆ ప్రభువారు అనుగ్రహించును గాక. సో ఇప్పుడు మీసాల గురప్ప గారు వెల్కమ్ చేసిన సందర్భంగా ఏ పాట అయితే ట్రెండ్ అయిందో ఆ పాటతో మీ ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఎన్నో వేదికల మీద ఆయన ఈ పాట పాడున్నారు. దాదాపుగా 40 ఏళ్ళ సుదీర్ఘ యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి ప్రయాణంలో పాస్టర్గా ఆయన ఆ ప్రయాణంలో ఎన్నో వేదికల మీద ఆ పాటను పాడారు. కానీ ఒక్క వేదిక మీద పాడినటువంటి పాట విపరీతంగా ట్రెండ్ సెట్ చేసింది. మరోవైపు మీసాల గురప్పను ఇవాళ దేశానికి ప్రపంచానికి పరిచయం చేసింది ఆ పాట. సో ఒక్కసారి ఆ వేదిక మీద పాడినటువంటి ఆ పాటని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండకోయ్. సో ఆ పాటను చూసాం కదా. ఇప్పుడు రీల్లో ఉన్నటువంటి మీసాల గురప్ప గారు పాడినటువంటి పాటను చూసాం. ఇప్పుడు రియల్గా ఆ పాట పాడితే ఎట్లా ఉంటుందో మనం ఆ పాస్టర్ మీసాల గురప్ప గారి నోట వెంట ఓ జాలు వాడినటువంటి ఆ పదాలని, ఆ పాటని మనం ఒకసారి విందాం. సో ఒకసారి మా కోసం మీసాల గురప్ప గారు ఆ పాటను మరొకసారి. రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా 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 రేలేలా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 నెట్ల దేకమో నెట్ల దేకమో జాంజగు యేసు నెట్ల దేకమో మజరిగాలు మంగరగాలు పింగరిగాలు జాంజగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంజగండ్రో కుర్రో. సో ఈ పాట అంతలా ట్రెండ్ అయింది. 2024 సంవత్సరంలో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నా మీ పాటే చెవుల్లో వినిపిస్తుంది. ఆఖరికి నిద్రలో కూడా చెవుల్లో వినిపిస్తున్నటువంటి పాట ఈ పాట. అసలు ఈ పాటకున్న నేపథ్యం ఏంటి? మీరు రాసుకున్న పాటేనా లేకుంటే ఎట్లా మీకు దీని నేపథ్యం ఏంటి, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇది ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఎందుకంటే, ఇది నా తండ్రి కళ. నన్ను కన్న నా తండ్రి, మా కుల పెద్ద లెక్క కళ. ఎందుకు ఈ కళ అంటే, నా చిన్నతనంలో చెప్పాలంటే ఇప్పుడు దాదాపుగా 18 రకాల పైగా ఎస్టీ జాతులు ఉన్నాయి. వెనకబడిన పూర్తిగా అనగారిన ఎస్టీ జాతులు ఉన్నాయి. ఆ కులాల పేరు కూడా ఇప్పటికి కొంతమంది తెలియదు, వాళ్ళ భాషలు కూడా తెలియదు. ఎన్నిక లేని భాష, ఎన్నిక లేని కులాల్లో ఎన్నిక లేని భాష, కనీసం ఆ మాటలు కూడా విన్న భాష ఇది, ఎవరికి తెలియని భాష ఇది. కొంతకాలానికి ఇది అంతరించిపోయే భాష ఇది. ఈ భూమి మీద నుంచి అంతరించిపోయే భాష, అంతరించిపోయే జాతులు. కానీ నా తండ్రి నా చిన్నతనంలో మనం మాట్లాడుకునే ఈ చిన్న భాష ప్రపంచానికి ఎవరైనా అసలు మన భాష ఎవరు ఎన్నో ఎగతాలు చేస్తారు, ఏలాకాలం చేస్తారు. అసలు మన భాష అంటూ ఎవరికైనా తెలుసా, ఎవరైనా అంటారా అని అప్పుడప్పుడు నన్ను అంటూ ఉంటే నాకు ఏడుపు వచ్చేది. ఏనాటికైనా ఈ భాష ప్రపంచంలో అందరూ కనీసం ఒక్క మాట భాష మొత్తం మాట్లాడపోయినా దాంట్లో ఒక్క పదమైన అనేకులు పలికేలాగా, వాళ్ళు విని ఆనందించేలాగా చేయాలని నాకు ఒక ఆశ కలిగింది. ఆశతోనే నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నాకున్నటువంటి ప్రతి బలహీనతలు వచ్చి నా సృష్టికర్త, నేను నమ్ముకున్న నా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని నేను ఎంతగానో ప్రార్థించాను, ఏడ్చాను. ఒక రోజున ఇలాగా మా కుల పెద్దలిద్దరూ అలాగే మా నాన్నగారు ఉన్నప్పుడు నేను ఇది ఊరిని జస్ట్ ఇది పాడని వినిపిస్తాడు. మా నాన్నగారు ఒక రోగంతో బాధపడుతున్నాడు.
మా కుల పెద్దలు కూడా ఏదో బాధలో ఉన్నారు. ఇది పాడగానే వాళ్ళు లెగిసి డ్యాన్స్ చేశారు. వాళ్ళ ముఖాల్లో నేను ఆనందం చూశాను, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూశాను. ఇది చాలా, నేను పాడుతుంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నాకు కూడా ఆనందించింది. అప్పుడు ఇది కొన్ని సభల్లో నా 40 ఇది రాసి దాదాపుగా 40 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు కొన్ని సభల్లో పాడినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి ముసలోలు, కనీసం సరిగా వినపడిన వారు, వృద్ధులు, బాగా వేదంలో బాధల్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఈ పాట పాడుతున్న స్టార్ట్ చేయగానే నిద్రపోయేవాళ్ళు కూడా లెగిసి ఆనందంగా, వాళ్ళ ముఖాల్లో ఆనందం చూశాను నేను, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూశాను. ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా ఏ సభల్లో ఈ పాట పాడినా అందరూ కూడా ఆనందించేవారు. అది కులం కాదు, మతం కాదు, వర్గం కాదు. నేను అక్కడ పాడుతుంటే చాలామంది బయట నుంచి కూడా వచ్చి చూసేవారు, నన్ను చూసి ఆనందించేవాళ్ళు. ఇంకొకసారి పాడండి సార్ అనేవాళ్ళు. కాబట్టి ఈ కేవలం ఈ పాట ఆనందించాలని ప్రతి ఒక్కరి ముఖాల్లో కళ, ఆనందం, నవ్వు లేని వరకు కూడా, నీరసంగా ఉన్న వాళ్ళకు కూడా, బలహీనలు కూడా ఆనందించి సంతోషించి డ్యాన్స్ చేయాలని ఈ పాటకు పూర్తి అర్థం అది. సో ఇప్పుడు ఈ పాట మీరు పాడుతుండే జాన్ జగండ్రో అని, అసలు ఈ పాటకు అర్థం ఏంటి? మీ భాషలో అర్థం ఏంటి? మసిరిగాలు, మంకరగాలు, పింగిరిగాలు అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కుటుంబ సభ్యులతో సహా బాధపడొద్దు, వేదన పడొద్దు. మనకంటూ మనం బాధపడినా వేదన పడినా విచారించుడు వల్ల మనకు వచ్చే లాభమే లేదు. విచారించకుండా మనల్ని సంతోషించే ఒక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడైనటువంటి యేసుప్రభుని దగ్గరికి వస్తే మీకు ఒక ఆనందం వచ్చిద్ది అనేది ఆనందించగలిగిన పాట అండి ఇది. సో ఇప్పుడు మీరు మీ పుట్టుక, మీ నేపథ్యం కూడా చాలామంది తెలియదు. మీరు ఒక కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక మారుమూల గ్రామంలో కుంట అనే విలేజ్కి చెందినటువంటి వాళ్ళని మేము కూడా రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అయ్యా, ముందుగా మీ ద్వారా రాజేష్ గారు, మీ ద్వారా నేను ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకునేది ఏంటంటే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నేను చెప్పే మాటలు అందరు నమ్మాల్సినంత అవసరం లేదు, చెప్పి ఒప్పించాల్సినంత కర్మ నాకు పట్టలేదు. కానీ నాకు జరిగిన సన్నివేశాలు ఏంటంటే, పూర్వకాలం మందు దాదాపుగా నాకు తెలిసి ఒక 70-80 సంవత్సరాల అవతల మా అడవుల్లోకి కొంతమంది బయట వ్యక్తులు, బాగా తాగినవారు, స్మగ్లర్లు, దొంగలు అడవుల్లో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా వీళ్ళు అడవిలోకి వెళ్ళి అలాంటి దొంగతనం చేయడం కాకుండా అడవిలో కనబడిన మా అక్కల్ని, మా చెల్లెల్ని అతి దారుణంగా పాడుగా చంపేసేవాళ్ళు. మహిళల్ని చంపేస్తున్నప్పుడు మా కుల పెద్దలు వెళ్ళి మా వాళ్ళు వాళ్ళకి దండం పెట్టారు, అయ్యా మేము అడవిలో పుట్టి అడవులు చచ్చిపోయేవాళ్ళం, మాకంటూ ఏమీ తెలియదు. సో మీకు లోకం తెలియదు? మాకు లోకమే తెలియదు. ఇప్పటికీ చాలామందికి 100% మందికి కరెంటు తెలియదు. ఇప్పటికీ ఎలా బట్టలు కట్టుకోవాలో తెలియదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు కొంత తెలియదు. ప్రభుత్వ జనాభా లెక్కలో కూడా మేము సగం లేము. ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని, అంత అట్టడుగునటువంటి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మా జీవితాలని మార్చి ఒక మనుషులుగా గౌరవప్రదంగా ఈ రోజున తమ ముందు, రాజేష్ గారి ముందు కూర్చొని ప్రజలకి 4 మాటలు చెప్పుకునే భాగ్యం కలిగించిన వాడే యేసుప్రభు వారు. కాబట్టి అలా జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో ఆ మహిళల్ని పాడు చేసి చంపేస్తుంటే మా వాళ్ళు ఇల్లు అడిగేవారు, ఎందుకండి మా ఆడపిల్లలు చంపుతున్నారని. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకులు, బాంబులతో, మారణాయుధాలతో మా జాతి వారిని వాళ్ళు చాలా భయపెట్టేశారు. భయపెట్టినప్పుడు అప్పుడు వాళ్ళకి కలిగిన ఆలోచన ఏంటంటే, ఇలాగ కొంతకాలం అయితే మా నాడజాతి నశించిపోద్ది, మన కనీసం ఆడపిల్లలను కూడా కాపాడుకోలేని అసమర్థులం కాదు మనం ఏదో రకంగా కొంతవరకైనా, కొంతమందినైనా ఆడపిల్లలను కాపాడుకోవటానికి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళు కలిగింది. అలాంటి టైంలో నేను పుట్టాను. అలాంటి టైంలో నేను ఆంబో తెంకన్న అనబడినటువంటి నా తండ్రికి లాస్ట్ కొడుకుగా పుట్టాను. ఎంతమంది మీరు అన్నదమ్ములు సార్? నాకు 2 అన్నలు, 2 అక్కలండి, నేను లాస్ట్ అండి. అయితే మా అమ్మ, నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. నా తల్లి చనిపోవడం వలన ఆ పసిగుడ్డుగుండగా నన్ను నా తండ్రి, ఆంబో తెంకనబడిన కొడుకు నన్ను
నా తండ్రి ఇగో మీసాల గొరపైన నా కొడుకుని మన అడవిలో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బాధపెట్టి బాధించి చంపే వాళ్ళని భయపెట్టి అవసరం చంపేసాను సరే మన ఆడవాళ్ళని కాపాడుకునేవాడుగా మనం తయారు చేద్దామని వాళ్ళు మాట్లాడేసుకొని పాములు కరిసిన పామిషం తాగిన సావకుండా కొంతకాలం మనిషి బతికి మందులు కొన్ని అడవులు ఉన్నాయి. వనమూలికలు నల్లిసర తెల్లిసర భూమిసర మణికంఠం వాటి పేరు. ఇవి నాకు త్రాగించారు. ఇది నేనే కాదు మీరే కాదు మనుషులు ఎవరో త్రాగిన గంట సేపటికి శరీరం అంతా ఆ మందులు వ్యాపించేస్తాయి. వాడి శక్తి శరీరంలో ఉన్నంతకాలం మనిషి బతికే ఉంటాడు. ఎప్పుడైతే వాడి శక్తి తగ్గిపోద్దో అప్పుడు ఎన్ని మందులు వాడిని ఆ మనిషి బతకడు. అందుకని ముందు నాకు ఆ అడవి మందులు తాగించి ఆ తదుపరి నుంచి నేను తినే ఆహారంలో కానీ త్రాగే నీళ్ళలో కానీ నా కళ్ళ ముందే పాములను తీసుకొచ్చి ఆ ఇషము పిండి నాకు త్రాగిస్తుండేవారు. ఇప్పుడు మనకు ఎలాగైతే భోజనంలో నెయ్యి కలుపుకుంటామో అలాగే నాకు తెలియదు కదా తాగుతుండేవాడిని. 13 సంవత్సరాల దాకా అలా పెంచారు. ఒళ్ళంతా విషపూరితిగా అయిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. మీ ఒంట్లో విషం ఉందా ఇప్పుడు కూడా? అలాగుంటే మా రాజేష్ గారు మా కెమెరామని నా దగ్గర ఉండేవాళ్ళు కాదు, రారు కూడా. ఇక అది ఉంటే ఇప్పుడు నేను ఎత్తుకొస్తాను. ఇంతవరకు ఈ 40 సంవత్సరాలు నన్ను పాస్టర్లు ఎందుకు పిలుస్తారు, ఎలాగెళ్తాను, జనం ఎందుకు వస్తారు? సో ఆ విషయం ఎలా తగ్గిపోయింది మీకు మళ్ళీ లేటర్ స్టేజ్? అప్పుడు ఇలా నా జీవితం సాగుతుండగా అలాగే నేను ఆడపిల్లల్ని కాపాడుకుంటూ ఉండేవాడిని. అలాగ నన్ను చూసి మా ఆడపిల్లల జోలికి వచ్చేవాళ్ళు, భయపడి పారిపోయేవాళ్ళు. అలాగా మా ఆడపిల్లలను కాపాడుకుంటున్న టైంలో నాకు 13 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ వయసు రాగానే నేను ముందు తాగాను కదా ఈ పాముల విషం సావకుండా ఉండే మందులు, ఆ మందుల శక్తి నాలో తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామిషం అనేది నా గుండెకి పట్టేసింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే మన వస్త్రాలు ఉతికితే ఎలా ఉంటుందో పిండితే ఎలా ఉంటుందో అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, ఎవరో చేతులు తీసుకొచ్చి నా గుండెల మీద చేతులేసి గట్టిగా నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక ఏడ్చాను. ఎన్నోసార్లు ఏడ్చాను. నా తండ్రి కాలు పడి ఏడ్చాను, తండ్రి నేను చచ్చిపోతున్నాను, బతికించు లేదా చంపేసి అని ఏడ్చాను. అప్పుడు నా తండ్రికి అర్థమైపోయింది, కొడుకా నువ్వు భయపడకు, నేను అడవులో ఉన్న మందుల ద్వారా అవసరమైతే నాకు తెలిసినటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి నీ రోగాన్ని బాగు చేస్తా, నువ్వేం భయపడక అన్నాడు. సరేనని అన్న. నా అసలు పేరు మీసాల గొరప్ప, మా నాన్న పేరు ఆంభూతి వెంకన్న, మా మామ పేరు దొన్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరుగుడు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబూతులు దొన్నపోతులు మీసాలు బరుగుడులు ఇవన్నీ ఇంటి పేర్లు కాదు, విక్కినేమ్ అనమాట, విక్కినేములు. ఓకే, అంతేగాని సో ఇప్పుడు మీసాల గురప్పలో మీసాల కూడా నిక్నేమే, విక్కినేమ్ అది. నా ఇంటి పేరు అసలు పేరు దాసరి అనమాట, దాసరి అంటారు. కాబట్టి అప్పుడు మా నాన్న అడవిలో ఉన్న మందులు నా మీద ప్రయోగం చేశాడు. అవి నాకు నా రోగం తగ్గించలేదు. ముఖ్యంగా నా తండ్రి ఆంభూతి వెంకన్న అంటే పెద్ద మాంత్రికుడు. చాలామందికి ఆ మాంత్రిక విద్యలు చేసిన వాళ్ళకి తెలుసు. అది ఆంభూతి వెంకన్న అంటే మాంత్రిక విద్యలకు ఆరిదిలినాడు, క్షుద్ర మాంత్రికుడు అనమాట. 100 మంది మాంత్రికులు తయారు చేసినవాడు. మాంత్రిక క్షుద్ర శక్తులు చేసేవాడు అంటే అక్కడ చేసేవాళ్ళు. అప్పుడు నాకేం జరిగిందంటే మా నాన్న అవి కూడా నా మీద ప్రయోగం చేశాడు. ఈ మంత్రాల తంత్రాల కనిగడ్లు చేతపడ్డ కాశ్మీర్ అని చెప్పి ప్రయోగం చేశాడు. వాటికి నా రోగం తగ్గల. అడవిలో నాటు మందుల వల్ల కానీ ఇంకా నాకు తగ్గలేదు. నా రోగం తగ్గకపోగా ఇక చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. నాకు ఇంకా అయిపోతున్నాను, ఇంకా నా పరిస్థితి అయిపోయిందని బాధపడుతున్నాను. అలాంటి టైంలో నేను ఇంక అయిపోయింది, ఇంక నన్ను ఎవరు బాగు చేస్తారు అనుకున్న టైంలో అప్పుడు మా నాన్న నా దగ్గర ఏడ్చాడు. కొడుకా గురప్ప, నీకు ఒక మాట చెప్పాలనుకున్నా, నువ్వు ఎలాగో చనిపోతున్నావు, అడవులో మందుల వల్ల కానీ ఇంగ్లీష్ మందుల వల్ల కానీ నీ రోగం తగ్గల. నేను కూడా నీ రోగం నీకు విషం వేయడం తెలిసింది కానీ నీలో ఉన్న ఆ విషం తీయడం నాకు వల్ల కాలేదు, నాకు చేత కాలేదు. కాబట్టి కొడుకా నేను నీకు చెప్పేది ఏంటంటే, నేను లాస్ట్లో ఒక మాట చెప్పాలనుకున్నా. అదేంటంటే నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీవు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది. ఆయన ఎవరో మాకు తెలియదు.
అయితే మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడిని కూడా చంపేస్తారు. మీ అమ్మని చంపేశాం. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. అప్పుడు మీ అమ్మ చనిపోతూ నిన్ను తన ఒళ్ళో పెట్టుకొని నీ తల్లి దేవుడికి నీ గురించి చెప్పడము నా కళ్ళ చూసా చెవులారి విన్నాను. మీ అమ్మ చనిపోయింది, కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుడు నీ తల్లి నీతిని బట్టి ఖచ్చితంగా నీ రోగాన్ని తీసేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు అని చెప్పి నాకు తొలిసారిగా నాకు దేవుడి గురించి చెప్పింది మా నాన్న. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది, బాధ కలిగింది. ఒక దేవుడి గురించి మమ్మల్ని చంపేశారా? తర్వాత దేవుడి గురించి నమ్మితే చంపేస్తారా? ఈ లోకంలో తాగుబోతులు ఉన్నారు, సమాజానికి హాని చేసే వాళ్ళు ఉన్నారు, సమాజానికి చాలా ప్రమాదకరమైన ఉన్నారు. వాళ్ళని చంపకుండా దేవుడు నమ్ముకున్నందుకు సంపాదించిన పని ఏంటి? అందుట్లో దేవుడి కోసం అమ్మ చచ్చిపోవడం ఏంటి? ఇప్పుడు ఆమె చెప్పొచ్చు కదా నన్ను చంపకుంటారని. దేవుడు ఎందుకు చచ్చిపోయింది? అయితే నా తల్లి చచ్చిపోయిందంటే ఆ నా తల్లి నమ్మిన దేవుడు ఎంత గొప్పడు ఉంటాడు, ఆయనే నన్ను బాగు చేస్తాడు అని ఒక చిన్న ఆలోచన నాకు వచ్చింది. ఆలోచన వచ్చి అడవిలో ఉన్న చెట్టు ఎక్కేసాను. నేను చెట్టు పైన కూర్చుని వెళ్ళి చెట్టు పైన కూర్చొని ఆకాశంగా చూసి ఏడుస్తున్నాను. అంటే నాకు ఈ ప్రార్థనలు ఏం తెలియదు కదా, నా బాధ చెప్పుకుంటున్నా. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన ఆ భగవంతుడా, ఆ దేవుడా, నువ్వెవరో నాకు తెలియదు, నన్ను కాపాడు అని ఏడుస్తున్నాను. అలా చూస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక అడవులు అవి. అలా ఏడుస్తుంటే ఆకాశంలో నుంచి ఒక తెల్లని వెలుగు నాకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం. నేనున్న చెట్టుకి ఎక్కడ నిలబడ్డానో దానికి 10 అడుగుల దూరంలో సేమ్ మీలాగా ఒక మనిషి తెల్లని వస్త్రాలు ధరించుకొని నిలబడి నన్ను చూస్తున్నాడు. నేను ఆయన చూస్తున్నాను, ఆయన నన్ను చూస్తున్నాడు. నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. మీ కోయ భాషలో? నాకు అర్థమయ్యే భాషలో నాకు అర్థమవుతుంది ఆ భాష. చిక్కపిక్కడే మేసగొరప్ప వాతిని జలతమరు జలపెన కాసుకొని జలపెన దేహం ఏసు నెల దేహమే జేనెల దేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి నిన్ను బాగు చేసి నీకు ఒక మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు ఒక మంచి స్థితి కలిగించేవాడు ఒకడున్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభుని చెప్తున్నాడు. నేను ఫస్ట్ టైం వింటాం అదే. ఏ గురువు కానీ ఏ పాస్టర్ కానీ ఎవరు వచ్చి నా దగ్గరకు చెప్పాల. అసలు మనుషులు చంపేస్తాక నేను మనుషులు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు? మీ సలకూర పావేశం మనిషి ఏసున్నాము అన్నారు అనుకోండి, నాకేం జిల్లపైన వాతిపైన మంకడం వెళ్ళి ఖర్చు చంపేస్తాను అనమాట. నా పరిస్థితి. నా దగ్గరికి ఏ మనిషి రాలేదు. సో ఎంతమందిని ఖర్చు చంపేస్తుంటారు ఇప్పటికి? తెలియదు నాన్న, అంత గుర్తులేదు. కలిసారా ఎవరన్నా? ఆడవాళ్ళ జోలికి వస్తే వెళ్ళేవాడు. నాకు ఇంక వేరేది కాదు. వాళ్ళు మామూలుగా వెళ్తుంటే ఏం చేసేవాడు కాదు. మా ఆడపిల్లల జోలికి వచ్చారనుకోండి, నన్ను నా తండ్రి పిలిచేవాడు. చెక్కమిగడ మేసగొరప్ప వర్రా జాంజీ గురుగురు అనేవాడు. అంటే నేను వెంటనే అరే మన ఆడవాళ్ళని చంపేస్తున్నారా, ఎల్లరా కాపాడు అనేవాడు. వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నన్ను చూసి వాళ్ళు పారిపోతే నేను ఏం చేసేవాడిని కాదు. వాళ్ళు వెంటబడి వాళ్ళని చంపేవాడిని కాదు. ఇంకా ఆడపిల్లలను వదలకుండా గట్టిగా పట్టుకొని వాళ్ళని బాధ పెడుతుంటే మాత్రం వెళ్ళి నా చేతికొలతో గిల్లేసేవాడిని. గోరులతో గిల్లినా కూడా ఈ చెట్లు ఉంటాయి, చెట్లుకి వేలాడుతుంటాయి ఓడల్లాగా, అవి పట్టుకునేవాడిని. అవి ఊగటం భలే ఇష్టం నాకు. అవి ఊగుతూ తన్నేసేవాడిని. నా కాలుగోరు కానీ చేతుగోరు కానీ నోట్లు ఉప్పులు ఏదో పడితే చాలు వాళ్ళు చనిపోతారు అన్నమాట. అంటే అక్కడ చావరు, ఇక ఏడుచుకుంటూ వెళ్ళిపోయి చచ్చిపోతారు. కాబట్టి అలాగా ఆడవాళ్ళని కాపాడుకునేవాడిని. ఆడపిల్లల్ని వదిలితే నేనేమనేవాడిని కాదు. వాళ్ళని వదిలేసి పారిపోయారు అనుకోండి, ఇంకా నాకు వదిలేసేవాడిని. కానీ అక్కడే ఉండి ఇంకా వాళ్ళని బాధ పెడుతుంటే వాళ్ళు ఏడుపుల్లి వాళ్ళ కేకలకి నాకు బాధ కలిగేది. నన్ను అలా పెంచారు, కుక్కలాగా పెంచారన్నమాట. ఇప్పుడు మన పోలీసు వారు ఈ చేస్తారు కదా, కుక్కలను చేస్తారు కదా, స్లీపర్ సెల్స్, సేమ్ అలాగే నన్ను పెంచారు. నన్ను అలాగే పెంచారు, అలాగే ట్రైనింగ్ ఇచ్చారు నాకు. ఆడపిల్లలు ఏడిస్తే వెళ్ళిపోవాలండి. నేను ఇల్లు అనగానే వెళ్ళిపోవాలి. జనరల్ వర్రా అనేసి వెళ్ళిపోవాల్సింది. వెళ్ళిపోయి పట్టేసుకున్నాను. సో మీకు ఇన్ని భాషలు ఉన్నాయి, మీరు ఎందుకు కోయ భాషను ఎంచుకున్నారు? అంటే ఎట్లా? ఇది కోయ భాష అని కాదండి, దాదాపుగా చెప్పాక మీకు 18 రకాల జాతులకి 18 రకాల భాషలు ఉన్నాయి. కోయలో ఒక రకం కోయ లేదు, కోయలో రకాలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇదేంటంటే కొంతకాలానికి మాసిపోయి అనాగర భాష, ఇది ఎవరికి తెలియని భాష. ఇది
మామూలుగా ఈ సినిమాలు పెడతారు అవి కాదు, ఒరిజినల్ వేరే ఉంటాయి, ఒరిజినల్ భాషలు వేరే ఉంటాయి, ఆ మాటలు వేరే ఉంటాయి. సో మీకు ఒరిజినల్ భాషలో ఇప్పటికి కూడా ఇంకా భాష మొత్తం గుర్తుందా మీకు? అంత లేదు నాన్న, కొద్దిగా తక్కువ, అంత ఒరిజినల్ లేదు. కానీ ఇది చాలా కాలం అయిపోయింది కదా, చిన్నతనం సో జరిగింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు తగ్గిపోయారు, ఆ భాష ఎవరికి తెలియదు, ఈ జనరేషన్కి అసలు తెలియదు. తెలియదు, మీ మా పిల్లలకు కూడా తెలియదు. మా పిల్లలే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ పాటలు వింటుంటారు, కోయి కొంటే నన్ను అడుగుతున్నారు. చాలా తెలియదు. మామూలుగా సహజంగా కుర్రో అని ఇంటి ముందుకు వచ్చి జ్యోతిష్యాలు అవి చెప్తుంటారు. ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది కోయిదోరు కుర్రు అనే ప్రతి ఒక్కరు కోయోలు కాదు. కుర్రు అనేది అది ఒక ఆనందమైన మాట. అది కుర్రు అనేది ఆనందం, సంతోషం. అది అయితే ఆ పదం పలికే ప్రతిదీ వాళ్ళందరూ కోయోలు కాదు. సో ఇప్పుడు మీరు రాసినటువంటి పాట ఏదైతే ఉందో ఇది ఎప్పుడు రాసుకున్నటువంటి పాట? దేవదూత అనేటువంటి మనిషి వచ్చి నాకు ఈ మాటలు చెప్పినప్పుడు నేను గుంటూరు అనే పట్టణానికి రావడం జరిగింది. అక్కడ సువార్త సభలు జరుగుతున్నాయి. అక్కడ పెద్దయ్య గారు ఉన్నారు, వారు చాలా పెద్ద దైవజనులు. అయిన అక్కడ కొన్ని వందల మంది, కొన్ని వేల లక్షల మంది జనం ఉన్నారు. నన్ను కనికరించు, నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చిపోయి నన్ను బతికించు, చచ్చేదాకా నేను చచ్చిపోయే వరకు నీ సేవ చేసుకొని బతుకుతాను అని అలాగా అంటున్నప్పుడు ఆకాశంలో ఒక తెల్ల వెలుగు అనిపించింది నాకు. ఆ వెలుగులో ఒక దగ మెరుస్తున్నటువంటి ఒక చేయి కనపడింది. ఆ చేతి మధ్యలో గాయం కనపడుతుంది. ఆ గాయం నుంచి ఒక రక్తం ధార నాలోకి వస్తున్నట్లా కనిపిస్తుంది. వాంతులు వచ్చేస్తాయి, పడిపోతున్నాను. ఈ వచ్చేసింది. అంటే ఆ యేసు మీలో ఉన్న విషయాన్ని మొత్తం తీసేసాడు. మొత్తం తీసాక అప్పుడు పరీక్షలు పెట్టారు వాళ్ళు. కుక్క, పిల్లి, కోడి, పంది ఇలాంటి జంతువుల్ని గిల్లి కరిచేమన్నారు. కరిచేసాను. కుక్క, పిల్లి, కోడి, పంది గిల్లి కరిచేసాను. అవి బతికే ఉన్నాయి. అవి బతికునేసరికి ఇంకా ఈ అబ్బాయికి బాధ లేదు అని చెప్పారు. నాకు మంచి వివాహం జరిగింది. మా అక్క కూతురేనండి. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. చిన్నప్పుడే బాబు చనిపోయాడు. 2 పాపలు ఇప్పుడు పెళ్ళి అయిపోయినాయి. పెద్ద పాప పెద్దల్లుడు పాస్టర్మ్మ గుడివాడ, వాళ్ళ చర్చి 2 చర్చలు జరుగుతాయి. చిన్న పాప చిన్న జాబ్, చిన్న అల్లుడు చిన్న జాబ్, వాళ్ళు విజయవాడలో ఉంటారండి. సో ఇప్పుడు మీరు మీ అబ్బాయి చనిపోయిన తర్వాత వేరే అబ్బాయిల్ని చాలా మందిని మీరు వాళ్ళని చదివించి పైకి తీసుకొచ్చి పాస్టర్లుగా మార్చారు మేము విన్నాం, నిజమేనా? నాకు ఎప్పుడైతే బాబు చనిపోయాడో ఈ ఉన్న పరిచర్య ఎక్కువైపోయింది. అంటే ఈ సేవ పరిచర్య ఎక్కువడం చేత నాకు ఆలోచన కలిగింది. ఒక్కడిని అయిపోయాను, చేసుకోలేకపోతున్నాను, నాకు ఎవరినైనా సాయం చేయ దేవుడా, యేసయ్యా, ఒక్కడిని అయిపోయానని, కొడుకులు కూడా లేనివాడిని సాయం చేయమని ప్రార్థన చేశాను. నా సొంత అన్న, 2వ అన్న, ఆయన చనిపోయాడు. ఆయన కూడా యేసయ్య నమ్ముకున్నాడు, మంచి విశ్వాసి, నమ్ముకున్నాడు. అయితే వాడు చనిపోకముందు చెప్పేవాడు, వరే నీ కొడుకు లేరు కదా, నా కొడుకు పెంచుకోమని. అలాగా ఆయన కుమారుణ్ణి తీసుకొని రాజకుమారుని పేరు పెట్టి ఆయనకి పెళ్లి చేసి ఒక సంఘాన్ని అప్పచెప్పాను. నేను కట్టుకున్న కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఎలాగ పిల్లలు కొంతమంది పాముల, ఎరుకుల, యానాది, లంబాడి, డక్కల ఇలాంటి కొన్ని వెనకబడిన జాతులు, అన్ని ఎస్టీ జాతులు అన్నమాట. ఆ ఎస్టీ జాతులు ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొని వాళ్ళని కొద్ది చదివించి, కొద్దిగా ఎక్కువ కాదు, నా స్తోమత లేదు కదా, ఇలాగా ఇట్లా మీటింగ్కి వెళ్తే ఎవరైనా ఇస్తే కానుకలే నా పోషణ ఆధారం అన్నమాట. నాకు పైనుంచి అమెరికా అయితే నాకేం లేదు, కేవలము ఇలా బయటకు వచ్చినప్పుడు ఎవరైనా పిలిచిన ఆ పాస్టర్ గారు, ఆ విశ్వాసులు ఇచ్చే కానుకలే నా ఆధారం. కొద్దిగా వాళ్ళని చదివించుకొని కొద్దిగా వాళ్ళకి సంఘాలు అప్పచెప్పి పెళ్ళిళ్ళు చేసి పెట్టాను. ఈ కోయారే కోయి కోయి పాట గురించి మాట్లాడితే ఇంత సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది అని మీరు ఎప్పుడన్నా ఒకసారి కల్లో అయినా ఊహించారా? లేదండి, అస్సలు ఊహించలేదు. కానీ ఇది నా తండ్రి కళ, నా తండ్రి ఆశ. అప్పుడు నేను ప్రభు నమ్మకం నా కొత్తలో మా నాన్న నా దగ్గర కూర్చొని బాధపడేవాడు. అరే, అనాగరికులం, వెనకబడిన వారు, పూర్తిగా వెనకబడ్డాం. నాకు తెలిసి కొంతకాలానికి మన భాషలు, మన జాతులు కూడా అంతరించిపోయేటువంటి. కాబట్టి ఈ పాటలు కనీసం మన భాష అనేది కూడా అంతరించిపోతుంది. ఇది కనీసం ఎవరికైనా బయటకు ఇతరులు నవ్వుతారు మన భాషలు చూసి, మన భాష అసలు బయటకు వద్దంటావా అనేవాడు. అప్పుడు నేను దేవుడికి ప్రార్థన చేశాను. అతి త్వరలో అంతరించిపోయి భారతదేశంలో పుట్టాను, భారతీయులుగానే పుట్టాం.
భారతదేశంలోనే అనాగరికంగా ఉన్నాం. భారతదేశంలో అనాగరిక భాషను కనీసం నా భారతదేశ ప్రజలకి ఒక్క మాట అన్న వాళ్ళ నోటి కనిపించాలి కదా. అలాగ నాకు ఏమన్నా చేస్తావయ్యా అని అలాగ చేస్తున్నప్పుడు వెంటనే నాకు ఈ భాషలోనే పాటలు అనిపించింది. నాకు అనిపించి 40 సంవత్సరాల క్రితమే ఇది రాసుకున్నాను. రాసిన తర్వాత ఈ రాసి ఫస్ట్ మా నాన్నకి మా కుల పెద్దలకి వినిపించారు. నేను పాడుతుంటే వాళ్ళు డ్యాన్స్ చేశారు. వాళ్ళు డ్యాన్స్ మామూలు డ్యాన్స్ చేయాలి. అబ్బా భలేగా ఉందని వాళ్ళు డ్యాన్స్ వాళ్ళు కోయి అని ఎగురుతా డ్యాన్స్ చేశారు. కానీ ఇవాళ అప్పట్లో మీరు రాసిన పాటకి మీ సొంత బంధువులు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు డ్యాన్స్ చేస్తున్నాయి, ఇతర దేశాల వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఆ పాట విన్న ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తున్నారు. ఎట్లా మీకు ఆ అనుభూతి ఎట్లా అనిపిస్తుంది? అసలు వర్ణించలేదయ్యా, నా దేవుడు చేసిన కార్యమయ్యా. ఈ రోజున ప్రపంచమంతా ఈ పాట పడుకులాగా చేస్తున్నారంటే నాకు ఎంత సంతోషం అంటే, ఒకటి నా తండ్రి కళ నెరవేర్చాను, దేవుడు నా ద్వారా నెరవేర్చాడు. రెండోది ఏంటంటే ఈ పాట ద్వారా నేను కూడా మీలాంటి పెద్ద పెద్దలకు పరిచయం అయ్యి నా గురించి ఇతరులకు చెప్పుకునే భాగ్యం ఆ దేవుడు కలిగించాడు రాజేష్ గారు. సో ఇప్పుడు మీ 40 ఏళ్ళ ప్రయాణంలో మీరు ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు, ఎదురు దెబ్బలు తగులుంటాయి, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. అవునా? ఎట్లాంటివి మీరు ఎదుర్కొన్నారు? నేను ఎదుర్కొన్న అవమానాల్లో చాలా ఎక్కువగా నేను నమ్ముకున్న వాళ్ళ వల్ల జరిగింది. నాకు నేను నమ్ముకున్న వాళ్ళే కానీ ఎక్కువగా హిందూ సమాజం, ముస్లిం సమాజం కాదు, క్రైస్తవులు అనబడిన నా పాస్టర్లు అనబడిన వారు కొంతమంది ద్వారానే నేను ఎదుర్కొని వచ్చాను. అయితే విషయం ఏంటంటే, నేను బాగా అవమానించబడిన అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళానయ్యా. నేను పాడే పాటలు, నేను చెప్పే మాటలు విని అక్కడున్న ప్రజలందరూ ఆనందపడ్డారు, సంతోషించారు. నా వెనక ఒక పెద్ద పాస్టర్ వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. ఆయన చెప్తే అందరు నిద్రపోయారు. ఆయన చెప్తుంటే జనం నిద్రపోయారు, కొందరు లేచి వెళ్ళిపోయారు. నేను చెప్తున్నప్పుడు జనం ఆనందంగా సంతోషంగా వింటూ ఉన్నారు. అది ఆయనకి చాలామంది చెప్పారు. ఆయన చెప్తుంటే అసలు ఆయన లాస్ట్లో పెట్టాలి, నువ్వు ఎందుకు ముందు పెట్టావు, ఆయన ఆ మేసాలు కూడా చెప్తున్నప్పుడు భలే ఉంది, అంత ఆనందం ఉంది, ఈయన చెప్తే నిద్రపోయాం మేము అని చెప్పేసి ఈ మాటలు ఆయన అనేసరికి ఆయనకు బాధ కలిగింది. అట్టా నా మీద కక్షలు స్టార్ట్ అయినాయి. ఈడేవాడు, ఈడు బతికేయండి, అడవులు పుట్టినాడు, పాములు వాడాడు, అక్కడ పుట్టినాడు, ఈడేంటి, ఈడు బతికేయండి, ఈడు ఎంతోడయ్యాడా, మన ముందొచ్చి స్టేజ్ల మీద నిలబడి పాటలు పాడేవాడా, స్టేజ్ నిలబడి వాక్యాలు చెప్పేవాడా, ఎంతోడయ్యాడా అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా నన్ను ఎలాగ పతనం చేయాలి, ఈయన సాక్ష్యం, ఈయన జీవితం ఎలాగ పతనం చేయాలని చెప్పేసి ఆలోచించారు. కానీ నేను మాత్రం చిన్నతనంలో నా యవ్వన పనులను మానేసుకున్నాను. ఇది నిర్భయంగా చెప్తున్నాను. నా యవ్వన పనులు, నా ఫస్ట్లో పనులన్నీ మానేసుకున్నాను. నేను పని చేసుకుని బతకగలను, నేను కాల్ చేయలేను కాదు, కష్టపడి బతకగలను. కష్టం అనేది నాకు బాగా తెలుసు, కష్టపడి బతకగలను. నా కష్టాలు, నాకున్నటువంటి పనులు మానేసుకున్నాను. నేను చదివింది కొద్ది 7th చదువుకున్నానండి. ఆ 7th కూడా చిత్రం చదువుకున్నా. అది ఆ 7th చదవడం వలన ప్రభుత్వం నన్ను ప్రేమించి వాలంటరీగా స్టేట్ బ్యాంకులో జాబ్ ఇచ్చారు. అప్పట్లోనే 7th క్లాస్కి అంటే ఎందుకు ఇచ్చారంటే ఎస్టీ అని కొద్దిగా ఇచ్చి బాగా నువ్వు కొంతకాలం ఉంటే తర్వాత పర్మనెంట్ చేస్తా ఉన్నారు. కానీ మీరు విషం తిన్నారు, అడవిలో ఉన్నారు, చెట్లు ఎక్కారు, ఆల్మోస్ట్ 18 ఏళ్ళ దాకా మీరు విషం పోలేదు మీ నుంచి. మరి 7వ తరగతి దాకా ఆ విషంతో స్కూల్కి వెళ్ళేవాళ్ళ? లేదు. ఇది ఇప్పుడు చెప్పాలి మీకు, అందరికి అర్థమైంది మాట. 18 సంవత్సరాల వయసు రాగానే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆరోగ్యం వచ్చాడు. ఇవ్వగానే దాసుగా మారారు. నేను మరి యేసుప్రభువును స్వస్థపరిచాడు కదా, స్వస్థపరిచిన కృతజ్ఞతగా చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళాలని వెళ్ళా నేను. మా నాన్న అన్నాడు, వద్దయ్యా, మన ఆచారాలు కాదైతే వద్దన్నాడు. కాదు నాయన, మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడు కదా, చర్చికి వెళ్తానన్న. సరే వెళ్తా ఉన్నప్పుడు ఆ చర్చికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మా పాస్టర్ గారు బైబిల్ చేసి వాక్యం చెప్తా ఉన్నాడు. చెప్తుంటే నాకు ఆ పుస్తకం బైబిల్ అని తెలియదు. నాకు మా పాస్టర్ని అడిగాను, పాస్టర్ గారండి, ఇది మీరు చదివే పుస్తకం ఏంటన్నా? ఇది పుస్తకం కాదు నాయన, దేవుడు సాక్షాత్తుగా 40 మందులు అనే మనుషుల్లోకి వెళ్ళి మనుషుల ఆలోచనలు కాకుండా దేవుని ఆలోచనలతో రాయించినటువంటి అద్భుతమైన దైవ గ్రంథం, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది విపులంగా రాయబడిన గ్రంథం ఇది. ఈ గ్రంథం
చదివిన వారు ధనులు అవుతారు. కాబట్టి నీకేమైనా ఆసక్తి ఉంటే చదవమన్నాడు. నాకు చదువులేదు అప్పుడు నాకు అనిపించింది, అంటే దేవుడే స్వయంగా ఆ బైబిల్ రాశాడంటే నా గురించి కూడా ఇది రాసి ఉంటాడు. నా గురించి ఏదో కొన్ని మాటలు రాసి ఉంటాడు. నా గురించి రాసిన మాటలు నేను చదవాలంటే ఎవరో చదివితే నాకెందుకు అర్థమైంది? అలా కాకుండా నా చూపుతో నేను చదవాలి. నేను చదవాలంటే నేను చదువుకోవాలి అని ఆశ కలిగి చదువుకోని ఆశ కలిగింది నాకు. ఈనాడు జనరేషన్ చెప్తున్నా, చదువు అనేది నాకు చాలా, ఆ చదివే ఈ రోజున ఎంతమంది చేసింది. అప్పుడు సిగ్గుపడలా నేను, 18 సంవత్సరాల వయసు, కానీ చదివించేవాళ్ళు లేరు. చదువు అంటే మా జాతికి తెలియదు. ఏ పిల్లలను కూడా చదువు పంపరో తెలియదు కూడా. చదవాలని చెప్పి మా నాన్న అడిగా, చదువు అంటే ఏంటి అన్నాడు మా నాన్న. మా నాన్నకి తెలుసు, ఎవరు తెలియదు. చదవడం డబ్బులు కావాలి ఎలాగని అడిగారు. అప్పటికి మర్చిపోయాను. అప్పటికి ఆ టయానికి నాకు ప్రభు స్వస్థపరిచిన తర్వాతే అడవులో నుంచి కొన్ని పరిస్థితులు బట్టి, అక్కడున్న కొన్ని గొడవలను బట్టి మేము ఆంధ్రాకి వచ్చేసామండి. ఆంధ్రాలో కృష్ణా జిల్లా గుడివాడ అనే ప్రాంతానికి చేరుకున్నాం. మా జాతి వారు గుడివాడ అనే ప్రాంతం చేరుకున్నారు. గుడివాడ అనే ప్రాంతం చేరుకుంటే అక్కడ ఇందిరాగాంధీ గారు ఉన్న హయాంలో ఇల్లు ఇచ్చారన్నమాట. చదివించేవారు లేక, చదువుకోవడానికి అవకాశం లేక, చదివించుకోవారు లేక, అప్పుడు నేను చదువుకోవడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు మా అన్నయ్య గారు కొంతమందితో బతిలాడి రిక్షా నేర్చుకున్నా, తొక్కుడు రిక్షా నేర్చుకున్నాను. రిక్షా నేర్చుకొని రాత్రులు రిక్షా నడిపేవాడిని. రాత్రులు 1 గంట అయినా 2 అయినా 3 అయినా అర్ధరాత్రులు రిక్షా నడుపుకొని ఆ వచ్చినటువంటి కూలి డబ్బులతో నేను మా నాన్న కొంత సహాయం చేసి కొద్ది మిగిలిన డబ్బులతో నేను చదువుకున్నాను అన్నమాట. అయితే ఎలా చదువుకున్నానంటే 18 సంవత్సరాల వయసులో పలక బలపం తీసుకొని 1వ తరగతిలో కూర్చున్నాను. నన్ను చూసిన పొంతులమ్మ గారు 4 రోజులు సెలవు పెట్టారు బడికి. అంటే అంత భయంకరంగా ఉన్నారు ఆ రోజు. అప్పుడు మా జుట్టు గట్టు చాలా భయంకరంగా ఉండేది. అయితే అప్పుడు నాకు విషయం లేదు, తగ్గిపోయింది, నాకు లేదు. అంటే అలాగ ఉండేవాడిని. అంటే ఎంత 1వ తరగతిలో కూర్చుంటే పిల్లలు భయపడతారు కదా. భయపడలేదు ఆ రోజు ఎవరు పిల్లలు మీతో పాటు? ఎందుకు భయపడలేదు, పక్క వెళ్ళిపోయారు, బాధపడ్డారు. తర్వాత నేను టీచర్లు కాలు పట్టుకున్నాను, వెళ్ళి ఏడ్చాను, సార్ నేను నా పరిస్థితి ఇది, నేను చదువుకుంటానన్నా, నాకు చదివించాడన్నా. సరే బాబా అదంతా పనిలే, చదువుకోమని చెప్పారు. పెద్దోడినని 1 నుంచి 3, 3 నుంచి 5, 5 నుంచి 7 అలా తీసుకెళ్ళిపోయారు. 3 సంవత్సరాల్లోకి నేను 7వ తరగతి స్టూడెంట్ని అయిపోయా. అదనమాట. నేను ఆ రోజు మొక్కుబడి చేసుకున్నా దేవుడికి, అయ్యా దేవుడు నేను చచ్చిపోతున్నాను, చచ్చే నన్ను బతికిస్తే చచ్చేదాకా నీ సేవ చేస్తాను అని నేను దేవుడికి చెప్పుకున్నా. మరి అలా మొక్కుబడి చేసుకున్నా కదా, ఆ మొక్కుబడి దేవుడికి నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చినంత దేవుడిని స్వస్థపరిచాడు. అలాంటప్పుడు మరి దేవుడు నన్ను స్వస్థపరిచినప్పుడు నేను ఆయన పని చేయకుండా ఈ పని ఎందుకు అనే ఆలోచన నాకు వచ్చింది. ఈ లోపల నేను ప్రాణం చేసుకుంటుండే నా ప్రేరేపణ, ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని సృష్టించిన వాడిని నేను. నిన్ను పోషించలేనా? నిన్ను నీ కుటుంబం, నీ భార్య బిడ్డలు పోషించలేనా? నా పని చేయి, నేను దీవిస్తానన్న అన్న స్వరం నాకు వినపడగానే వెంటనే ఆ జాబ్కి రిజైన్ చేశాను. అప్పటి నుంచి జాబ్ వదిలేశాను, పనులు వదిలేశాను, నా పనులన్నీ వదిలిపెట్టి జాబులు పూర్తిగా దేవుని సేవ నిమగ్నం అయిపోయాను. కానీ దేశమంతా తిరిగారంట మీరు? అవునయ్యా. ఎన్ని గ్రామాలు తిరుగుంటారు ఇప్పుడు? చెప్పలేనయ్యా, లెక్కలేవు. కానీ అన్ని రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు. 18 సంవత్సరాల్లో అది ప్రభు నమ్మకం తర్వాత ఎప్పుడైతే దేవుడు పిలిచాడో 89 నుంచి నా సేవ స్టార్ట్ అయిపోయింది. 84లో ప్రభు స్వస్థపడుతుంది నన్ను. 84లో 89 నుంచి సేవ స్టార్ట్ అయిపోయింది. సేవ స్టార్ట్ అయినప్పుడు నేను రాసుకున్నటువంటి పాట, ఇది ప్రపంచానికి క్రైస్తవులందరూ తెలిసిన పాట. ఇది నేను రాసుకున్న, నా జీవితంలో రాసుకున్న పాట. కానీ ఆ రోజు రాసుకున్న పాట 40 ఏళ్ళ తర్వాత ఈ రోజు ట్రెండ్ ఎట్లా అయింది? అయితే ఇది కోయి పాట, అది తెలుగు పాట రాశాను. ఆ పాట ఒకసారి మా కోసం పాడండి. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా, కాచితివి ఇంత కాలం,
కాచితివి ఇంతకాలం. నా లైఫ్ స్టోరీలో ఈ పాటలోనే ఒక శరణం పెట్టుకున్నా. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే. ప్రభువా కాచితివి ఇంత కాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం. ఒక ట్రైనింగ్ లేదు, ఒక సంగీతం తెలియదు, ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోలేదు, తాళం కొడతాం కూడా రాదు. నేను ఫస్ట్ చర్చలకు వెళ్ళినప్పుడు సప్పట్లు కొడుతుంటే నా పక్క వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు, అంటే తాళం రిధం లేకుండా రిధం కొడుతున్నానని. కానీ ఇవాళ మీరు గుమ్ము కొట్టండి, వాయిద్యాలు కొట్టండి అంటే దేశం కొడుతుంది. అలాగే నా జీవితం స్టార్ట్ అయిందయ్యా. అలాగే పాట, ఇంకొక పాట రాశాను. నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరని, నా బ్రతుకంతా ప్రభు కోసమే, నా బ్రతుకంతా ప్రభు నీ కోసమే, కరిగిపోవాలి క్రొవ్వొత్తిలా, నీ చేతిలో యేసు నీ సేవలో నా జీవితం కడతేరని. ఈ పాటలన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి సార్. అవునా? మీరు సెర్చ్ చేసుకుంటూ వస్తాయి, దాంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఎన్ని పాటలు రాసుంటారు మీరు ఇప్పుడు దాకా? దాదాపు 100 పాటలు రాసి ఉంటానయ్యా. కానీ కొన్ని పాటలు మాత్రం నాకు తెలియకుండానే వాళ్ళు చేసుకున్నారు. కానీ ఇన్ని 100 పాటలు రాసిన గురప్ప కేవలం ఇవాళ కోయ కోయ సాంగ్ తోటి కోయ పాస్టర్గా ప్రపంచం మీకు పేరు పెట్టిందా? అంతే అనుకోవచ్చు కదా. ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం పెట్టుకున్నా. ఇప్పుడు ఈరోజు నేను బయటకు వెళ్తాను, గుర్తుపట్టిన వాళ్ళు ఇదివరకు పాస్టర్ గారు 100 అనేవారు, ఇప్పుడు 100 చెప్పట్లా, పాస్టర్ గారు కోయి కోయి అంటున్నారు. అంటే వందనాలకు కోయి కోయి అంటున్నారా? కోయి కోయి ఫోన్లో కూడా కోయి కోయి సార్. కానీ ఇందాక మీతో నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మాట్లాడుతుంటే మీకు ఆల్మోస్ట్ నేను దాదాపుగా 4 రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నా ఇంటర్వ్యూ ఏమని. అవును. ఇప్పుడు వచ్చినాక చూస్తే మీకు ఒక క్షణం తీరిక లేకుండా కొన్ని 100 ఫోన్లు వస్తున్నాయి. అసలు ఎట్లా మీకు ఇంత పబ్లిసిటీ వచ్చిందో అర్థం కావట్లేదు. కేవలం దేవుడేనయ్యా. నేను ఒకటే, నా శరీరము నా మనస్సు మొత్తం ఆయన అర్పించేశాను. భగవంతుడా యేసయ్యా ఇక నువ్వే చూసుకున్నాను అన్నాను. నన్నే కాకుండా నా భార్యని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నన్ను నమ్ముకున్నటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు పాస్టర్లు, వాళ్ళని అందరిని ఆయన చూసుకుని ఆయనే పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడో తెలియదు, ఎటు నుంచి. అయితే నాకున్న కొద్ది సంఘాలు, కొన్ని పరిసరాలు ఇతరులకు అప్పచెప్పేశాను. ఈరోజు నాకు చర్చి లేదు, సంఘం లేదు, కేవలం తిరగటమే, తిరిగి దేవుని మాటలు చెప్పడమే. సొంత ఇల్లు కూడా నాకు లేదు. దేవుని చిత్తం అయితే ఈ రాష్ట్రంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఏ దేశంలోనైనా సరే దేవుడు నాకు అవకాశం ఇస్తే ఈ 2025 నుంచి నన్ను ఇంకొక మలుపు తెప్పాలని ఈ ఒక కోయిపాట ద్వారా, ఈ రాజేష్ గారి ద్వారా ఇలా దేవుడు చేస్తున్నాడని తెలియదు. సో ఇప్పుడు మీరు కోయపాట ద్వారా మీ జీవితంలో మలుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తెలియదు, ఇప్పుడు వస్తుందని తెలుసుకుంటున్నా. నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. అంటే ఆ దేవుడే మీకు ఆ దారిలో తీసుకెళ్తున్నా? అవునయ్యా, యేసయ్యే తీసుకెళ్తున్నాడు, నడిపించేది ఆయనే, మొత్తం ఆ తండ్రి ఆయనే నా గురువు. నా పుట్టగానే అమ్మ చచ్చిపోయిందయ్యా, అమ్మ ప్రేమ తెలియదు. మధ్యలో నాన్న చచ్చిపోయాడు. నాకు అమ్మ నిద్ర లేదు, అమ్మ నాన్న లేని లోటు నేను ఎంత బాధ అనిపించానో ఇప్పటికీ అనిపించుతున్నాను. అంటే చాలామంది నా చిన్నతనంలో పిల్లలు అమ్మ అమ్మని వెళ్తుంటే అమ్మ అంటే ఏంటి అనుకునేవాడిని. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. మధ్యలో నాన్న చచ్చిపోయాడు. మా నాన్నగారు ఉంటే ఈ ఇంటర్వ్యూ ఇంతకంటే అద్భుతంగా ఉండేది, కానీ ఆయన లేడు. ఆయనను ప్రోత్సహించాడు. కానీ ఒకటి చెప్పాడు, అయ్యది కొత్త, ఇది ఈ క్రైస్తవం అనేది మన కొత్త. నా తాతలు తండ్రులు మన జాతులు క్రైస్తవులం కాదు, మనమందరం హిందువులు. హిందూ సమాజం మనకు తెలుసు. ప్రభు గురించి తెలిగిపోయినా ఎలా నెగ్గు రావాలన్నాడు. అమ్మా నాన్నలే నన్ను, అమ్మ కంటే నాన్న కంటే యేసయ్య నా చేయబట్టుకొని నడిపిస్తున్నాడు.
ఇంకెంత లెక్క నడిపిస్తాడు ఆయన దయ, ఆయన ఇష్టం, ఆయన దయ. ఇంకా అంతకంటే నేను ఆయన గురించి నేను ఒకటే చెప్తున్నా, నేను ఎక్కడున్నా చనిపోయినా సరే, ప్రాణం పోయినా సరే, నా దేవుడు నాకు ఈ స్థితి కలిగించినందుకు ఆయన మహింపరచాలని ఆశ నాకు. నా పాటల ద్వారా కానీ, సాక్ష్యం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ నాకు చేసిన మేలు మామూలు మేలు కదండి, ఇది ఊహించలేను. ఇప్పుడైతే ఈ ట్రెండ్లో ఈ కోయి పాట ఎంతమంది పాడుతున్నారు, కొంత తెలియని వాళ్ళు అజ్ఞానులు. అయితే మా జాతులు కొంతమంది ఇదేం పాట ఎట్టు పాడవు మనవాళ్ళు, ఇదేం పాట అంటున్నారు. ఇప్పుడు ఈ పాటలో కోడిని కోయ ఎందుకు వచ్చింది? దాన్ని చాలా మంది వాళ్ళ కోడిని కోయ అనేది ఫన్నీగా చేస్తున్నారు. అది ఎట్లా అంటే వెకిలిగా చేస్తారు. అంటే పాస్టర్లో మంచి పాస్టర్లు ఉంటారు, వెకిలి పాస్టర్గా మిమ్మల్ని ఇవాళ అనుకునే పరిస్థితి లేదా? కోడిని కోయ అది ఆ మాట కోడిని కొయ్య అనే మాట రావడానికి వాళ్ళ దృష్టిలో దానికి ఒక చిన్న కథ ఉంది. కథ అంటే పెద్ద కథ కాదు కానీ 2 మాటలు. నేను ఒకరు మీటింగ్ వెళ్ళాను. ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నన్ను పిలిచేవారు, సార్ మీకు ఏం కూర కావాలో చెప్పండి, మేము ప్రిపేర్ చేస్తా ఉన్నారు. నాకు నాటుకోడి అంటే ఇష్టం అన్నా నేను. సరే సార్ అన్నారు. అయితే వాళ్ళు నన్ను నా కోసం ఆహారం సిద్ధపరిచే వాళ్ళకి ఆ ఊర్లో నాటుకోడి దొరకలేదు, ఎక్కడ దొరకల. మరి నేను నాటుకోడి అడిగాడు, నాటుకోడి దొరకలేదు, ఏం చేద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కింటోడు కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ కోడిని పట్టుకొని, దొంగ కోడిని, దాన్ని చంపేసి దాన్ని కోసి నాకు పెట్టారు. ఆ సాయంత్రం నాకు 8 గంటలకు మైకిస్తారు. నేను 6:30కి వచ్చేసాను. నేను నా అలవాటు ఏంటంటే ముందు కొద్దిగా భోజనం చేసి వెళ్తాను అనమాట సభకి. ఇంటికి మీటింగ్ అయ్యేసరికి ఏ టైం తెలియదు కదా అని. అది అప్పర్ మీద ఉన్నా, మేడ మీద ఉన్నాను. వీళ్ళు ఆహారం తీసుకొచ్చి నాకు పెట్టారు. చాలా మంచిగా ఉంటారు, బాగానే ఉంటారు. నేను తింటున్న టైంలో కోడిపోయిన పక్కింట్లో తిట్టుకుంటున్నారు, పెద్ద పెద్ద ఎడుతున్నారు. నా కోడి ఎత్తుకెళ్ళినోడు సావా, నా కోడిని తిన్నోడు పోవాలి, నా కోడిని చంపేసి వెళ్ళిపోవాలి, పైనుంచి పైన పోవాలని తిడుతున్నారు. నేను వింటున్నాను కానీ నాకు అర్థం కాల. ఈ లోపల ఆ పాస్టమ్ వచ్చి అయ్యగారు గురప్ప అయ్య, ఆమె తిట్టేది ఎవరిని తెలుసా అంది. నాకేం తెలుసామన్నా, ఆయన తిట్టేది నిన్నే ఉంది. నాకేం నన్ను కాదయ్యా, నువ్వు తినే కూడా ఆమెదే, వాళ్ళకి చెప్పకుండా మీరేమో నాటుకోడి కోయమన్నారు, మాకు నాటుకోడి దొరకలేదు, అందుకని ఆమె కోడిన దొంగ కోడది కోసి పెట్టామంది. ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఆమెను తిట్టామాట నేను. కోయి అంటే కోడిని కొత్తారా మీరు? కోయి అన్నాను, కోడిని కొత్తారా, దొంగ కోడిని కొత్తారా, ఎవరికైనా అతిథులకి దొంగ కోడి పెడతారా? ఇప్పుడు ఆమె తిడుతుంది, చుట్టుకుంటుంది. వెంటనే ఆమెకి ఈ కోడికి నష్టపరిహారం ఇచ్చేస్తానన్న. అయ్యా మేము తీసుకున్నామని తెలిస్తే మమ్మల్ని ఈ ఊర్లో ఉంచారు అని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఇంకా అక్కడి నుంచి ఆ ఊర్లోనే ఇదే పాటని కోయికు అంటుండగానే కోడికి వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇవి రాసిన పాటలో నెట్ల దేకము, జాంజగండ్రు అంటే ఏంటి అసలు దానికి? ఎందుకంటే మీరు ఏదైతే బాగా వైరల్ అయిందో దాంట్లో అన్నారు, మీకు అర్థం అయినా కాకపోయినా నేను పాడతాను, మీరు వినండి, వాళ్ళు కొడతారు అని. తర్వాత ఇంకోటి అంటారు, నేను వచ్చే సభలో ఈ దీనికి అర్థం చెప్తాను అన్నారు మీరు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా భక్తులారా అని అన్నా. ఇలాగన్నాను కదా. అంటే నెట్ల దేహం అంటే దేవుడు, నెట్ల అంటే గొప్ప అనమాట, అన్నిటికంటే గొప్ప దేవుడైన యేసు ప్రభు దగ్గరికి ఆయన ప్రేమ, యేసయ్య ప్రేమ, యేసయ్య కృప ఉంది. కష్టాలు, కన్నీలు, బాధలు, ఇబ్బందులు నవ్వుకుంటూ ఆయన దగ్గరకు ఏడుస్తూ వచ్చిన వాళ్ళు నవ్వుకుంటూ వెళ్తారు అని అర్థం అంటది. మసిరిగాలు, మంగరగాలు, పింగిరిగాలు, జాంజగన్ అంటే మసిరిగాలు అంటే ఆడవాళ్ళు, పింగిరిగా అంటే చిన్నపిల్లలు, మంకాళ్ళు అంటే మగవాళ్ళు, కుటుంబ సభ్యులందరూ. అంటే ఇదంతా విజయనగరం కోయ భాష, ఇదంతా విజయనగరం కాదు, ఉత్తరాంధ్ర వైపు లేకుంటే లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది ఒక కోయ భాష కాదు, ఇది దాదాపుగా ఇది 10-12 జాతులు కలిసిన భాష. ఇది నెట్ల దేహం అనేది. కోయేరు ఒకటే, కానీ ఇది మాత్రం నెట్ల దేహం అనేది మాత్రం మొత్తం 10-12 భాషలు కలిసి. కానీ ఇవాళ మీరు పాడిన పాటకి ఏకంగా హీరోయిన్లు డ్యాన్సులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఇదే పాటకి వాళ్ళు స్టెప్పులు వేస్తున్నారు. ఏమనిపిస్తుంది మీకు అసలు? చాలా సంతోషంగా ఉంది. నా దేవుడు నన్ను నా తండ్రి ఆశను తీర్చాడు, నా కళ నెరవేర్చాడు. దీని కారకుడు యేసు ప్రభు గారు. ఇప్పుడు ఈ రోజున హీరోయిన్లు, సినిమా యాక్టర్లు ఫోన్ చేయడం, నాకు ఫోన్లు చేస్తున్నారు.
వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మీరు చూశారు కదా, డైరెక్టర్లు ఫోన్ చేస్తున్నారు, అందరూ ఫోన్ చేస్తున్నారు, అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. నాకు సంతోషం ఏంటంటే అసలు ఆ పాటలకు అర్థం తెలియకపోయి డ్యాన్స్ చేస్తారు. తెలియకుండా డ్యాన్స్ చేస్తున్నారా? తెలియకుండా డ్యాన్స్ చేస్తారు. తెలుసుంటే తెలుసుంటే ఎవరు చేసేవాళ్ళు కదా? ఎందుకు చేయరు? ఆనందమైన పాట కాదండి అది. అది ఒకటి చెప్పమంటారా, జీవం కలిగిన పాట ఏ పాట అయినా సరే, ఏ మనిషి అయినా కనీసం వెళ్తున్నప్పుడు కూడా అలా అంటుంటాం మనం. అనమా? అది ఏ మతం పక్కన ఉంచండి, మతాల పక్కన ఉంచండి. మనం వెళ్తున్నప్పుడు ఒక మంచి సాంగ్ మనకు కనపడినప్పుడు మనకు తెలియకుండానే మన చేతులు కాళ్ళు ఊగుతూ ఉంటాయి. ఇంకా కష్టం మాట్లాడితే నడుము గుద్దు కూడా తలకాలు ఊగుతాయి. అంటే ఆ లీలకి వెళ్ళిపోతారన్నమాట. అలాగా భగవంతుడు ఒక్కోసారి ఆ పాటలోని ఆయనే జీవం పెడతాడు. కానీ మీరు ఇందాక ఆ విషయం తాగించినటువంటి స్టోరీ మీరు నాకు చెప్పినప్పుడు నాకు ఆ సినిమా పున్నమి సినిమా గుర్తొస్తుంది. చాలామంది నేను ఇలా సాక్ష్యం చెప్తున్నప్పుడు మీలాంటి వారు నన్ను అడిగేవారు, సరే ఇది పొన్నమినాగ స్టోరీలాగా ఉందని. అది మీరు కాపీ కొట్టి చెప్తారేమో అనేలాగా ఉంది. నన్ను అడిగితే నాకు తెలియదండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు పొన్నమినాగ సినిమా కదా, దాంట్లో నటించిన చిరంజీవి గారిని కానీ, ఆ సినిమా తీసిన వాళ్ళని కానీ, ఆ నిర్మాతని నేను కించపరచలేదు, ఏమి చేయలేదు. నాకు తెలియదు. నాకు తెలియని విషయం ఏంటంటే ఇది అలా ఉందా అనిపించుకొని అలాంటి స్టోరీ ఇదని చెప్పాను తప్ప ఇదే కరెక్ట్ అని చెప్పలేదు. ఏ నిర్మాతలు నా దగ్గర మీ దగ్గర మీరు ఒకసారి ఒక సభలో మాట్లాడతా ఏవిఎం నేను ఇట్లా చెట్ల మీద పుట్ల మీద ఎగురుతుంటే భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడికి వచ్చినప్పుడు నన్ను అడిగారు, నేను ఆ స్టోరీ చెప్పాను, దాన్నే సినిమాగా తీశారు, కాకపోతే ఈ గురప్ప బతుకున్నాడు, చిరంజీవి ఆ సినిమాలో హీరోగా చనిపోయాడు అని మీరు అన్నారు. అయితే అంటే ఆల్రెడీ సినిమాలో పాత్ర రూపంగా వాళ్ళని చంపేస్తారు, నన్ను చంపేసినట్టు. చంపింది ఆయన గారు, నన్ను చంపినట్టు. అయితే విషయం ఏంటంటే నేను దాంట్లో మాట్లాడిన మాటలు ఏంటంటే వాళ్ళు వచ్చి నన్ను అడగలేదు. నన్ను అడగడం నేను మీకు మళ్ళీ చెప్తున్నా, నాతో మాట్లాడడానికి నాకు భాష వాళ్ళకి రాదు, మాట్లాడతా కూడా ధైర్యం చాలదు. ఎందుకంటే నేను ఆరోపణలో ఉన్నాను నేను. కాబట్టి నా దగ్గరికి బట్టలు ఉండేవి ఆ రోజు, బట్టలు వేసుకునే బట్టలు అంటే మామూలుగా ఆకులండి, ఆకులు చుట్టుకొని. ఆకులు చుట్టుకొని సినిమాల్లో కోయాళ్ళు అడవి జాతి మనుషులు ఎట్లా ఉంటారో సేమ్ అదే విధంగా. అంటే వీళ్ళు చూపించే దానికి వాళ్ళకు తేడా ఉన్నప్పటికీ ఆకులు ఆకలే, బట్టలు తెలియదు వాళ్ళకి. కాబట్టి నా దగ్గరకు వచ్చి ఏ నిర్మాతలు కానీ ఏ దర్శకులు కానీ వచ్చి నా దగ్గరకు వచ్చి పొన్నమినాగ నన్ను అడిగి వాళ్ళు తీల. అయితే వాళ్ళు అడిగింది ఎవరిని? మా నాన్నగారిని, మా పెద్దల్ని అడిగారు. ఈ అబ్బాయి ఎందుకు ఇలా ఉన్నాడు అదేంటి అని అడిగారు, అంతే. అది తెలుసు తప్ప నన్ను అడిగింది ఎవరు లేరు. నేను ఎవరికి స్టోరీ చెప్పింది లేదు. ఆ పొన్నమినాగ స్టోరీ నాదని మాత్రం నేను ఇప్పుడు చెప్పట్లేదు. అలా తీశారంట అని అప్పుడు మా నాన్న చెప్పాడు. ఈ మధ్య నేను ఈ 40 ఏళ్ళుగా నేను సాక్షి చెప్తుంటే ఈ స్టోరీ ఒకరు తీశారండి అని చెప్పుకుని ఓహో అదే ఇది అనుకొని నేను ఊహించుకొని నా పద్ధతిలోనండి నేను ఊహించుకొని ఎవరు నా దగ్గరికి చిరంజీవి గారు కానీ ఇంకోళ్ళకి ఎవరు రాలేదు. నా దగ్గర వచ్చింది మా పెద్దలను అడిగారు, వాళ్ళు చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది. కానీ నాకు మాత్రం నాకు తెలిసింది అంటే నేను చెప్తుంటే మీలో సార్ మీది ఆ స్టోరీ లాగా ఉంది అంటుండే, ఓహో అది నాదేనేమో అని ఊహించుకొని నేను చెప్పిన మాట వాస్తవం. ట్రైన్ అవుతుందిగా. సో ఇప్పుడు మీరు ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాస్టర్గా మీరు కొనసాగుతున్నారు. ఎంతమందికి మీరు ఇప్పటికి బాప్టిజం ఇచ్చి మీ క్రిస్టియానిటీలోకి మార్చుంటారు? 89 నుంచి నా సేవ స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి మన ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా చిన్న ఊర్లు, పెద్ద ఊర్లు, పట్టణాలు, నగరాలు, ఇతర రాష్ట్రాలు అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఈ దీనుడు ప్రభువు చేసిన సాక్ష్యము వాక్యం ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్త అందించా. ఇప్పటికీ కోట్ల మంది, లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు. ఇప్పటికీ 40,000 మందికి పైగా నా చేతులతో నేను బాప్తిజం ఇచ్చాను. వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి అయ్యా మాకు బాప్తిజం అంటే నేను ఇచ్చాను. కానీ 40,000 మందికి మీరు బాప్టిజం ఇచ్చారు అని మీరే చెప్తున్నారు. మత మార్పిడి అంటే మీరు హిందువులుగా ఉండి మీరు ఆల్రెడీ యేసు మీకు కనిపించాడు కాబట్టి మీకు సాక్ష్యం ఉంది కాబట్టి మీరు మారారు. ఇంతమందికి మీరు బాప్టిజం ఇవ్వటం తప్పనిపించట్లేదా? మీకు మతం మార్పిడికి ప్రోత్సహిస్తున్నట్టు కదా? నేను ఎవరిని కానీ అప్పుడు నుంచి ఇప్పుడు చెప్తున్నాను, ఒక్కరిని కూడా నేనే చెప్పుకునే మాటలు తప్ప బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి మీరు మతం మారతారా మారని భయపెట్టేవాడిని కాదు.
నేను పెద్ద అధికారిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు, లేదా ఇంకోడిని కాదు. భయపెట్టేసి మారండి అంటే ఈరోజు వచ్చి చిన్న పిల్ల కూడా మారేవారు కాదు. చిన్న పాలు తాగే పిల్ల కూడా కన్న తల్లి గట్టిగా గద్దిస్తే తాగేది కూడా కాదు, తాగేవాళ్ళు కూడా కాదు. అలాంటిది బలవంతం మతం మారడం చాలా పచ్చి అబద్ధం. అది నా దృష్టిలో, ఇంకో దృష్టి నాకు తెలియదు. కానీ ఇది ఈరోజు ఎవరంటే బలవంతంగా వచ్చేది. ఇంకోటి చెప్తున్నా, నా గురించి చెప్తున్నా. నాకు ఈ రోజుకి ఏ అమెరికా వాడు కానీ, ఏ విదేశీయుడు కానీ, ఏ ఆంధ్ర తెలుగుడు కానీ, ఎవరు కానీ ఒక రూపాయి ఇచ్చి, కొంత డబ్బులు ఇచ్చి, కొంత ఆస్తులు ఇచ్చి మార్పు చెందు బలవంతంగా రా మతంలోకి నాకు ఒక్కడు చెప్పాల. ఒక్కడు నిరూపించగలిగినా చాలు, నేను మొత్తం అసలు క్రిస్టియన్ మానేసి వెళ్ళిపోతాను. నేను అసలు మతం మార్పు కాదు అది. నేను ఇష్టపూర్వకంగా రాజేష్ గారు బైబిల్లో ఒక మాట ఉన్నది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని బైబిల్లో ఉందని. నేను రుచి చూసుకున్నాను. దేవుడు వాళ్ళ హృదయాల్లో కలిగించి ఇష్టపూర్వకంగా, అయ్యా మీరు మాకు బాప్తిసం ఇవ్వండి అయ్యా, ప్రభువుని నమ్ముకుంటామని ఇష్టపూర్వకంగా వస్తేనే ఇచ్చాను తప్ప ఎవరిని కూడా బలవంతం పెట్టి నాకేది వెనక ఆస్తులుండి రండి డబ్బులు ఇస్తాను రండి మీరు వచ్చి పొందేయమంటే ఎవరు పొందలా. ఈ రోజున డబ్బులు ఇచ్చినా సరే ఎవరు పొందరు కూడా. ఎందుకంటే మనస్సాక్షి ఉండదు కదా సార్ రాజశేఖర్ గారు. కానీ ప్రచారం తప్పు కదా. ఆ ప్రకారంగా వెళ్తే నాకు చదువు లేకపోయినా ఒక్క మాట అండి, రాజ్యాంగ ప్రకారంగా ఎవరి మతాన్ని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుడిని వాళ్ళు నమ్ముకోవచ్చు, ఆ దేవుని గురించి చెప్పుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో మీరే చెప్తారు చదువుకున్నవారు. నాకు చదువు లేని వాడిని. నేను అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను. నేను ఒకటి చెప్తున్నా రాజేష్ గారు, మీరు బాగానండి, ఇది సమాజానికి కూడా చెప్తున్నా మీకు. నేనున్న అడవుల్లో పులులు, సింహాలు, జంతువులు చూశాను. ప్రతి జంతువుకి ఒక రంగు ఉంటుంది. ఆ రంగులను బట్టి ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు, ఇది ఒక పక్షి అని చెప్పగలం ఆ రంగును చూసి. కానీ మానవ సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత అడవులో నుంచి మానవ సమాజం అడుగుపెట్టగానే ఏది పులో, మనిషి ఏ టైంలో పులిగా మారిపోతాడు, ఏ టైంలో సింహంగా మారిపోతాడు, ఏ టైంలో దెయ్యంగా మారిపోతాడో అర్థం కావట్లేదు. కానీ మీరు అడవుల్లో జీవితాన్ని అనుభవించారు, ఇప్పుడు పాశ్చాత్య జీవితం కూడా అనుభవిస్తున్నారు. ఏది మంచిగా అనిపించింది మీకు? నాకు మాత్రం 100% అడవిలో జీవితం బాగుంది. వెళ్ళిపోవచ్చు అడవుల్లోకి. ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్తున్నాను చూస్తున్నాను. నేను ఎలాంటి అడవి లేదు ఇప్పుడు. నేను ఎప్పుడైతే అడవిని పెడికి వచ్చాను బ్రహ్మాండంగా వెళ్తా ఉన్నాను, చక్కగా అక్కడ సేవ చేసుకుంటున్నాను, అడవిలో తిరుగుతూనే ఉన్నాను. అడవుల్లో ఏం సేవ చేస్తారు? మా వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి, అనాథలు ఉన్నారు. మీరు ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానులు తీసుకెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు. నా అలవాటు ఏంటంటే ఆకలిగా ఉంటే వచ్చి చూడలేను నేను ఇప్పటికి కూడా. ఎవరన్నా ఆకలిగా ఉంటే వెళ్ళి వాళ్ళకి ఏదన్నా నాకు తోచిన సహాయం చేస్తానండి. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే వెళ్ళి మా అడవులోకి వెళ్ళి పేదవాళ్ళు, ముసలోళ్ళు, లేని వాళ్ళు, రోగిష్టులు, బలహీనలు ఉంటారు, వాళ్ళని చూసి వస్తూ ఉంటాను. అలా చేస్తుంటాను. అడవి నాకు కొత్త కాదు, పుట్టింది అడవిలో, పెరిగింది అడవిలో. అడవి కొత్తగా వెళ్ళటానికి రావడం కాదు. కానీ ఏంటంటే సమాజంలో దేవుడు తీసుకొచ్చాడు. ఇది చెప్పా కదా, తల్లిగా నడిపించాడు, నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి బైబిల్ ఉన్న మాట ఏంటంటే మేము గొప్ప వాళ్ళము, జ్ఞానవంతులు అనుకున్న వారిని సిగ్గుపరచడానికి మాలాంటి అజ్ఞానుల్ని, అడవిలో పుట్టినటువంటి వారిని తీసుకొచ్చి ఇప్పుడు బాగా చదువుకున్న వారు ఇంత బాగా చదువుకొని ఇంత జ్ఞానం కలిగి ఇంత విజ్ఞానం కలిగిన వారు, ఇంత గొప్ప గొప్ప వారు ఈ రోజున ఈ మన సమాజంలో ఇన్ని పాపాలు చూడండి, ఎంత ఘోరమో. చిన్న పిల్లల్ని పాడు చేయడం, మరి ఈ సెల్ ఫోన్లో అదేంటో వీడియోలు వస్తాయి, పాప సెక్స్ వీడియోలు, ఇలాంటి అరికట్టలేకపోతున్నారే. అది అరికట్టాలి కదా, అది అరికట్టాలి. ఇలాంటి అంటే సమాజంలో నష్టాన్ని గురించి నష్టపోతున్న సమాజానికి ఒక మంచి మాట చెప్పడానికి నేను ప్రసారం చేసుకుంటున్నాను అంతే తప్ప బలవంతంగా మారండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. మీరు నా వీడియోలో మొత్తం చూడండి. నా జీవితంలో, నా బ్రతుకులో నేను ఒక హిందూ నుంచి వచ్చాను. ఇప్పటికీ నా జాతుల్లో 130% మంది ఆ ప్రభుని తెలుసుకున్నారు, 70% మంది హిందువులాగా ఉన్నారు. కానీ నేను ఇప్పటికీ నా జీవితంలో, నా చరిత్రలో ఏ సభలోకి వెళ్ళినా అక్కడికి 40 సంవత్సరాలుగా ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక జాతిని కానీ, అన్య దేవతలను కానీ, మన హిందూ దేవతలను కానీ, దేవుళ్ళు కానీ, తర్వాత ఒక క్రైస్తవ సమాజం, ఒక పాస్టర్ని కానీ, ఒక క్రైస్తవ సంఘాలను కానీ నా నోటితో నేను విమర్శించలేదు, ద్వేషించలేదు, దూషించలేదు. సో ఇప్పుడు మామూలుగా హైందవ సంస్కృతిలో సర్వే జన సుఖినోభవంతో అంటారు. మీ క్రిస్టియానిటీలో కానీ మీరు కానీ పాస్టర్గా మీరు ఎలా సంబోధిస్తారు? ఈ 40 సంవత్సరాలు నా సేవలో నన్ను ఏ మీటింగ్ పిలిచినా, రాజేష్ గారు లాంటి పాస్టర్ గారు అయినా,
పిలిపించిన నాకు మైక్ ఇచ్చిన మరుక్షణమే అందరిని కనుకోండి, లేకపోతే మీరు చూడండి, మరుక్షణమే ఈ గ్రామంలో ఉన్నటువంటి హిందూ సహోదరుల్ని, ముస్లిం సహోదరుల్ని, క్రైస్తవ సహోదరుల్ని, దేవుడు నమ్మిన వారిని, దేవుడు నమ్మని వారిని, దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళని, దేవుడు లేడు అన్న వాళ్ళని, వీళ్ళందరిని కూడా భగవంతుడు దీవించాలి. వారి పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని ఫస్ట్ నేను వాళ్ళని దీవించి ప్రార్థించిన తర్వాతే నేను స్టార్ట్ చేస్తాను. కాబట్టి మీరు విమర్శలకు దూరమా? పూర్తిగా విరుద్ధం. నా దేవుడే చెప్పాడు విమర్శలు చేయొద్దు, నువ్వు వెళ్ళొద్దని. కానీ విమర్శలకు మీరు దూరం అయినప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో మీరు ట్రోల్ అవుతుంటే మీరు పాస్టర్గా కాకుండా ఒక జోకర్గా మీరు సమాజం ముందు నిలబడడం లేదా? ఈనాడు పుట్టింది కాదు, నా 40 సంవత్సరాల సేవలకు వచ్చిన కాడి నుంచే నా మీద ఇప్పుడు నిన్నగాక మన వచ్చింది సోషల్ మీడియా. 40 సంవత్సరాల సోషల్ రాలేదు కదా, అవి మొత్తం జస్ట్ వచ్చి ఒక 10 సంవత్సరాలు అయిందేమో, 10 కూడా అవలా, 7 బాగా పెరిగిపోయింది. అంతకుముందు ఎన్నో విమర్శలు, ఎన్నో. దానికి కారణం, మెయిన్ కారణం నా ఎదుగుదల కొందరు చూసి వారలైపోయారు, నా అభివృద్ధి చూసి వారలైపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది ఈ పాట, దీన్ని చూసి కూడా కొందరు వారలేరు. అసూయపరులు ఎక్కువ, బైబిల్లోనే ఉందండి. సో నేను మీకు కొన్ని ట్రోల్స్ చూపిస్తా, మీ రియాక్షన్ చెప్పాలి నాకు. ఆ ట్రోల్స్కి మీ రియాక్షన్ చెప్పాలి. మీ పాటకు మీద ఉన్నటువంటి ట్రోల్సే. ఇది మీదే. నెట్ల దేకము అనండి, నత్తలు కాదు నెట్ల దేకము జాంచేగవే నెట్ల దేకము మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగండ్రాయ్ కుర్రాయ్ మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. చప్పట్లో ఇక్కడ నాకు డౌట్, మీరు అద్దాలు ఎందుకు మారుస్తారు? ఎందుకంటే మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఒక స్పెట్స్ ఉన్నాయి, తర్వాత ఈ నల్లద్దాలు పెట్టారు. ఏంటి దాంట్లో అర్థం ఏంటి? ఎందుకు మార్చారు? 2 కళ్ళకి నాకు ఆపరేషన్ అయిందయ్యా. ఈ మీటింగ్లు రావడం, ఈ నైట్ ప్రయాణాలు, నిద్రలేమి, దానివల్ల నాకు శుక్లాలు వచ్చినాయి. 2 కళ్ళకి ఆపరేషన్ జరిగిందయ్యా. అందుకని ఆ టైంలో మీరు అద్దాలు, ఆ టైంలో నేను అద్దాలు పెట్టుకున్నాను. ఇంకొకటి చూపిస్తాను మీకు, మీ పాటే. అమ్మతోడు ఈ నప్పసత్తోడు కళలకు కూడా అత్తుండు కదా. కోయి సపట్లు కొట్టుర్రి, మీరు సపట్లు కొట్టుర్రి, మా పానాల గండల మోపైనవు కానీ నీ అవ్వ ఈ గండం కాల్పు. నిద్రపోయి ఉండుకు లేపేస్తా. అంటే మీ పాట ప్రభావం అది. ఇంకోటి చూపిస్తాను మీకు. చికెన్ షాప్ ముందు కుక్కలు వస్తుంది. పడతాయి. నేను ఒకసారి మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక 2 కుక్కలు, ఒక గాడిద వచ్చింది నేనున్న సభకై. అలాగే ఉంది ఇక్కడ చూస్తుంటే. కోడిని కోయి అంటారు, చికెన్ షాప్ ముందు కూర్చొని కోడిని కోయి అంటున్నాయి అవి. నేను ఇట్లా పెట్టి కొడుతూ పాడుతున్నా, 2 కుక్కలు, ఒక గాడిద వచ్చి నన్ను చూసి డ్యాన్స్ చేస్తున్నాయి. ఈ పాట ఏమిందో వెళ్ళిపోయినాయి. మళ్ళీ పాడదాకా ఉన్నాయి, పాట ఏమి వెళ్ళిపోయినాయి, కట్ట అయిపోయి వచ్చినాయి. అదే నా రియల్ స్టోరీ అన్నమాట అది. ఇంకొకటి చూపిస్తాను మీకు. మీకర్థమైన అర్థం ఈ బ్యాచ్ చూడండి. కాకపోయినా భక్తులారా నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. చప్పట్లు. అది ఎప్పుడు వచ్చినాయండి? మీరు చూసారు? చూడలేదు. మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. ఇది అయిపోయింది కదా. ఇది చూడండి, అమ్మాయిలు ఎట్లా ఎగురుతున్నారు. చూసారా? చాలా చదువుకున్నారు. చాలా చదువుకున్న వాళ్ళు కాస్త ఇవాళ మీ పాటకి డాన్సులు చేసే పరిస్థితికి వచ్చింది. దేవుడా, యేసయ్యా, ఎంత గొప్ప దేవుడా. ఇది చూడండి, ఈయన కొట్టాల శివ డైరెక్టర్. అంటే ఎవరు? సినిమా డైరెక్టర్, సినిమాలు తీసినారు.
ఆయనకి మీకు మీరేమో డాన్స్ చేస్తారు మీ పాటకి. చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక కిందకి మించింది ఏముంది. అంటే ఏమన్నాడు? ఆయన డైలాగ్ వినండి ఒకసారి. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పాట చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక కిందకి మించింది ఏముంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని ఆడు చేస్తే అని చెబుతున్నాడు ఆయన. ఆయన డైలాగు ఒక ఇంటర్వ్యూలో డైలాగు మీ దానికి క్లబ్ చేసి వేసి ట్రోల్ చేస్తున్నారు. మీ పాటకు డీజేలు కూడా వచ్చినాయి. సో మీరు ఏమి చూడలేదు ఇప్పుడు? డీజిల్ చూడలేదు. ఈ రెండు చూసా. అది ఆ అమ్మాయిలను ఈ శివగాడు కొండల శివ గారిది చూశాను. మిగతా చూడలేదు. మిగతా చూడలే. తర్వాత వాళ్ళెవరో నిద్రలో కూడా అది చూసా కానీ ఇది మన అదే వాళ్ళ కొట్టుకుంటా కింద పిల్లలు అదే వాళ్ళు మా వాళ్ళగా ఉన్నారు. మా జాతరగా ఉంది అది. అయితే వాళ్ళకి వెళ్ళిపోయింది ఇది. సో మీరు ఇంత సాంగ్ ట్రెండ్ అయింది. మీరు మాకు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు విశాల్ గురప్ప గారు. చాలా సంతోషం రాజేష్ గారు. మీకు ఎన్నో పనులున్నా సరే ఈ దీనుడిని పేదవాడిని జ్ఞాపకం చేసుకొని మీరు చెప్పగానే నేను రావడానికి కారణం ఏంటంటే మీ మంచి మనసు ఒకటి. రెండోది ఏంటంటే మీది యాస్టా. అందరికంటే మీరు ముందు నాకు ఫోన్ చేసి ఇది ట్రెండ్ అవ్వకముందు నాకు ఫోన్ చేశారు. మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నాదొకటి ఉంది, తమ్ముడు తనడం ధర్మం తప్పకూడదని. నేను ఒక దైవజనుడిని. మా బైబిల్లో ఒక మాట ఉంది, మీ మాట అవునంటే అవును కాదంటే కాదని. ఆ ప్రకారంగా చాలామంది దాదాపుగా మీరు చేసిన తర్వాత 100 మంది పైగా ఇంటర్వ్యూ కోసం నాకు ఫోన్ చేశారు. మీకు ఇచ్చిన తర్వాతే వెళ్దామని చెప్పేసి మీకే ఫస్ట్ ఇచ్చాను. సో నా టైం తీసుకొని నాకు ఇచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ మీ తాలూకు ఇస్తాం తప్పదుగా. మరి పాలుగా ఇవ్వాలి కదా, వాళ్ళు సంతోషపడాలి కదా, వాళ్ళు ఆనందపడాలి కదా. మీరు అడిగిన మీరు చెప్పారు, వాళ్ళు అడిగేది వాళ్ళు చెప్తాను అని చెప్తూ పోతాను. ఇది కూడా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. ఇది కూడా ప్రచారం భాగమే. ఇది ఒక ప్రచారం భాగం ఇది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే శ్రోతలకి మన రాజేష్ గారి తరఫున అలాగే నా తరఫున ఇది ఒక మత మార్పిడి కోసం కాదు, లేకపోతే ఏదో చెప్పాలని కాదు. 30 సంవత్సరాల క్రితం దగ్గర 30 అవతల 40 సంవత్సరాల క్రితంగా ఈ పాట నేను నా కన్న తండ్రి కోరిక ప్రకారంగా నేను రాసుకొని ఇతరుల ఆనందించడం కోసమే ఈ పాటను రాసుకున్నాను. ఈ పాటకు పూర్తి అర్థం ఏంటంటే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషంగా ఉండాలి, అందరూ బాధల్లో ఉండకూడదు. బాధల్లో ఉన్న వాళ్ళు కష్టాల్లో నవ్వుతూ డ్యాన్స్ చేయాలి, డ్యాన్స్ వరకే ఆనందించాలని పాట ఉద్దేశం. కాబట్టి ఇది మీకు చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చిన రాజేష్ గారి ఒక టీంకి నేను నమస్కారం చెప్పుకుంటున్నా. మీకు కూడా నేను మిమ్మల్ని ఎవరిని కూడా మత మార్పిడి బలవంతంగా మీరు మతంలో చేరొద్దు. నేను నమ్ముకున్న నా దేవుడి గురించి నేను చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఈ రోజున తిండి పెట్టింది, ఆరోగ్యం ఇచ్చాడు, తిండి పెట్టాడు, ఈరోజు నా బతికినిచ్చాడు, నా భార్య బిడ్డను చూస్తున్నాడు. పుట్టగా అమ్మను పోగొట్టుకున్నాను, నాన్నను పోగొట్టుకున్నాను. అమ్మా నాన్న లేని అనాథన నన్ను తండ్రిగా తల్లిగా ఉండి పెంచి పోషిస్తున్న నా యేసు ప్రభు గురించి నేను చెప్పుకోవడంలో తప్పు లేదు. నా దేవుడిని చెప్పుకున్నాను తప్ప ఈ దేవుడి గురించి మత మార్పిడి ఎవరు అనుకోవద్దు. మీరు ఎవరు కూడా మతంలో దిగవద్దు, రావద్దు. అది మీ ఇష్టం అని మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను సార్. సార్ మొట్టమొదటిసారిగా మీరు మాకు హ్యాష్ట్యాగ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురప్ప గారు. సో ఇది మీసాల గురప్ప గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.